నేను చెప్పలేను. చెప్పడానికి నేను ఎప్పుడైనా ఎవరికైనా ట్రీట్మెంట్ ఇచ్చానా? నేనే డాక్టర్ అయితే థామస్ను చంపుకునేవాడినా? నాకేం తెలియదు. నాకు మనసుతో బాగు చేయడమే తప్ప ఈ మందులతో బాగు చేయడం తెలియదు. నిజానికి నాకు ఆ అర్హత కూడా లేదు. ఎవరైనా కష్టాల్లో ఉంటే గుండెలకు హత్తుకుని ఓదార్చడమే నాకు తెలుసు. ఆ కాసేపు వాళ్ళు నవ్వుతూ చూస్తుంటే ఆనందపడే సాదాసేద ఆత్మి ఈ శంకర్. వద్దు, ఇంతలో ఈ డ్రామా ఆపేద్దాం. నిజం చెప్పాలంటే నేను ఒక వీధి రౌడీని, దాదాని. చీటింగ్ చేసి ఎగ్జామ్ పాస్ అయ్యాను, చీటింగ్ చేసి ఈ కాలేజీకి వచ్చాను. థామస్ ఈ చేతిలోనే చనిపోయాడు. నన్ను దేవుడు అన్నాడు. ఆ శక్తి నాకే ఉంది. తను బతికించమంటూ ఎంతో దీనంగా బతిమాలాడు. కానీ నేను బతికించలేకపోయాను. ఎందుకంటే నేను డాక్టర్ కాదు కాబట్టి. ఆయుష్ పోసిన ఆ తల్లికి ఆయుష్ లేని ఆ బిడ్డను అప్పగించారు తప్ప బతికించలేకపోయారు. సారీ థామస్. ఒక్క విషయం, రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం.